నేను చూశాను, మీరు వచ్చారు, గౌరవంగా గవర్నర్ని రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం తప్పులేదు. నేను 5 ఏళ్లు మాచర్లకు పోలేకపోయా. ఆత్మకూరులో ఉన్న పళంగా కొన్ని కుటుంబాలను బయట పంపిస్తే వాళ్ళ ఊరికి పోయి పరామర్శించడానికి నాకు 5 సంవత్సరాలు సాధ్యం కాలేదు. వినుకొండలో హత్య జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పాల. అది వాళ్లకు మనకు ఉండే వ్యత్యాసం. ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏం చేసినా నేను ఎక్కడ అబ్జెక్షన్ చేయను అధ్యక్ష. నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తూ ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అదే మరి నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఫేక్ రాజకీయాలను సహించాం, అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలంటే ఉపేక్షించాం. 31 మందిని చంపారన్నారు. 31 మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా 31 మందిని చంపేశారు. ఎవరు వాడు? 36 మంది పేర్లు లేకుండా 36. ఏమంటారు? ఆ పరిస్థితి రానిలే, అదే లాస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, అదే కడపటిది కావాలి. ఆ రోజు కూడా నేను చూశాను, నిద్రలేశాను సీఎంగా. సాక్షి స్క్రోలింగ్ వచ్చింది. ఆ స్క్రోలింగ్లో వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ గుండెపోటుతో చనిపోయాడు, అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డా. అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మభ్య పెట్టగలిగారు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మార్నింగ్ రాలేదు, ఫ్లైట్స్ ఉన్న ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ రాకుండా ఫ్లైట్లో రాకుండా బై రోడ్డు వచ్చారు. ఆ డ్రామాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే సాయంత్రం వచ్చారు, మాట మార్చేశారు. నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. అంటే అధ్యక్ష అలాంటివన్నీ చేసి నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకటే మార్గం, ప్రజా చైతన్యం, ప్రజల్ని అప్రమత్తం చేయడం తప్ప వేరే మార్గం లేదు. తప్పకుండా నేను ఒకటే చెప్తున్నా, ఫేక్ రాజకీయాలు సహించాం. ఎవరి బెదిరింపులకు భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా, గట్టిగా చెప్తున్నా. లా అండ్ ఆర్డర్ పరిరక్షిస్తాం. లా అండ్ ఆర్డర్ని ఎవరు వైలేట్ చేసినా, ఎవరు వాళ్ళ చేతుల్లో తీసుకోవాలన్నా వాళ్ళందరినీ నిర్మోహమాటంగా హ్యాండిల్ చేస్తాం. మత ఘర్షణల్ని, ఫ్యాక్షన్ రాజకీయాల్ని, రౌడీల్ని, తీవ్రవాద సమస్యని పరిష్కారం చేసే చరిత్ర ఇక్కడే మాది. నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనీయకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మేము నేరాలు చేయం, ఘోరాలు చేయం, కానీ మీరు చేస్తే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. ఒక పక్కన లా అండ్ ఆర్డర్ కాపాడాలి, అది మన బాధ్యత. ఇంకొక పక్కన మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి. ఈరోజు మేము చూస్తే, నేను ఇంత మునిపే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, చాలా మంచి మాట కూడా. మనం ఎవ్వరం కూడా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు మనం ఇంత మురుమారిగా ఏదో పెత్తందారి వ్యవస్థ కాదు, మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి. నేను అందుకనే మా వాళ్ళని చాలా స్పష్టంగా అడుగుతున్నా, ఇప్పుడు కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా పోలీసులు కూడా. నేను ఎక్కడైనా పోతే సెక్యూరిటీ కోసం 1 నిమిషం మీరు ట్రాఫిక్ ఆపి పంపించండి. ఒకవేళ కాదు అంటే నేను కూడా ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, నేను ఉంటాను తప్ప ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్ళా పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్లు వేయడం, ఇవి ఎక్కడా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.
చెట్లు నరికేయడం, ఇంకో పక్కన షాపులు మూసేయడం, స్కూల్స్ మూసేయడం, ఆ స్కూల్ బస్సులన్నీ పంపించడం, హౌస్ అరెస్టులు చేయడం, అక్కడ పోతే అన్ని పార్టీ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి ఎవరిని రోడ్డు మీదకి రాకుండా చేయడం. ఏం పర్వాలేదు, నా మీద ఒక రాయి వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ భరింపు ప్రజా తీర్పుకు, ప్రజా ఒక రివోల్ట్కి దోహదం చేసే విధంగా చేస్తాను తప్ప భయపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి చేయొద్దని చెప్పి కోరుతున్నా. మా ఎమ్మెల్యే చెప్పిన దిశ అది ఏంటో ఆశ్చర్యం, నాకు అది అర్థం కాదు. ఎందుకు ఆ పైశాచిక ఆనందం కూడా నాకు అర్థం కాదు. హెలికాప్టర్ పైన పోతుంది, రోడ్డు అంతా బంద్, అంటే చెట్లు నరికేయడం, అంటే పైన పోయే హెలికాప్టర్ కూడా చెట్లు అడ్డం వచ్చాయి. ఆ దిశ చాలా జరిగాయి. బాధితుల్నే నిందితులు చేశారు, తప్పు చేయలేదు వీళ్ళు, కానీ వీళ్ళే వాళ్ళు కొడతారు, తప్పుడు కేసు పెడతారు. అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు, ఓ కిల్డ్ బాబాయ్, ఇది నా క్వశ్చన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ. ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, మీరు చెప్పాలి ఇప్పుడు. దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లోనే ఉందా అని అడుగుతున్నా. మెంబర్స్ అందరూ కూడా దిశ, మేము ఎలక్షన్లో క్వశ్చన్ చేసిందే ఓ కిల్డ్ బాబాయ్ అని. ఇంకా జవాబు రాలేదు, తొందరలో జవాబు కూడా వస్తుంది, దాంట్లో సందేహం లేదు. అధ్యక్ష, ఇది ఒక కేస్ స్టడీ. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూసా. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్. ఎన్ని ట్విస్టులు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్. కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో, మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు. ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలా. ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండవు. ఈ దేశంలో కాదు, వేరే ప్రపంచంలో ఎక్కడా జరగవు. నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అధ్యక్ష, నేను అదే ఎప్పుడు చెప్పేవాడిని, నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంక వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి. అధ్యక్ష, సిబిఐ లాంటి సంస్థ వివేకానంద రెడ్డి మర్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కెన్ యు ఇమాజిన్ అధ్యక్ష? తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు, ఇప్పటికి కూడా ఏం కాదు, బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు. అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి. అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం, గులకరాయి డ్రామా చూసాం. కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు. అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి. అందుకే మొత్తం వన్ సైడ్గా ఓట్లు వేసే పరిస్థితికి వచ్చారు.